శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతా దివ్యపాద చరణమిందార్పణమస్తు. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని నక్షత్ర ప్రకరణం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఈ శ్రవణ నక్షత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. శ్రవణ నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం మకర రాశిలోనే ఉంటాయి. శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారికైనా మకర రాశి అవుతుంది. ఇకపోతే ఈ శ్రవణ నక్షత్రం 1వ పాదం మేష నవాంశలో, 2వ పాదం ఉచ్చ నవాంశ వృషభ నవాంశలో, 3వ పాదం మిథున నవాంశలో, 4వ పాదం స్వరాశి స్వనవాంశ కర్కాటక నవాంశలో చంద్రుడు ఉండగా జన్మిస్తారు. మంచి వర్ణము కలిగినటువంటి వారు, చక్కటి ఆకృతి కలిగినటువంటి వారు, మంచి కంఠస్వరం కలిగినటువంటి వారు, పైకి కటువుగా కనిపించిన కొద్దిగా దయార్ద్ర హృదయం కలిగినటువంటి వారు, ముందు కసుబుసులాడినా వెంటనే నెమ్మదించేటువంటి లక్షణం కలిగినటువంటి వారు, పైకి గాంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి లక్షణం కలిగిన వారు, నీరంటే ఇష్టం, ద్రవ పదార్థాలంటే ఎక్కువ మక్కువ, ఆపేక్ష, ఇష్టం కలిగినటువంటి వారు, సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, జల తీర ప్రాంతాలలో ఉద్యోగ వ్యాపారాదులు ఎక్కువ భాగం నిర్వహించేటువంటి లక్షణములు కలిగిన వారు, మంచి శరీర సౌష్ఠవం కలిగినటువంటి వారు, ఆకర్షణీయమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, ప్రత్యక్ష ఆధ్యాత్మికత కన్నా పరోక్ష ఆధ్యాత్మికత పైన ఎక్కువ శ్రద్ధ పెట్టేటువంటి వారు. అంటే ఒంటి నిండా నామాలు పెట్టుకుని, మెడ నిండా మాలలు వేసుకొని, గంటల తరబడి దేవుడి దగ్గర కూర్చొని పూజలు చేయటం ప్రధానం కాదు. మన డ్యూటీ మనం చేసుకుంటూ మనసులో భగవంతుడిని తలుచుకున్నా, చెడ్డ పని చెయ్యకుండా ఉన్నా అది భగవత్ ప్రీతే. అది పరోక్ష జ్ఞానం, ఇది ప్రత్యక్ష జ్ఞానం. అలా పరోక్ష జ్ఞానం పైన ఎక్కువ శ్రద్ధ కలిగిన వారు అవుతారు. అయితే ప్రధానంగా మకర రాశి అయ్యున్నటువంటి కారణం చేత తరచూ ట్రావెలింగ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, బుద్ధి నిలకడ పెట్టనటువంటి వాళ్ళు, ఒక స్థిరమైన నిర్ణయము, స్థిరమైన ఆలోచన తీసుకోనటువంటి వారు, తన ఆలోచనలను, తన ప్రణాళికలను, అంటే తన ప్లాన్స్ని తానే మార్చుకుండే లక్షణం, తొందరగా ఎదటి పరిస్థితులకి ఇన్స్పైర్ అయిపోయేటువంటి లక్షణం, తొందరగా ఎదటి వ్యక్తుల్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, సిచ్యుయేషన్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, తరచూ భావజాలం మారిపోతూ ఉండేటువంటి లక్షణం కలిగిన వారు. అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మనం పాజిటివ్ చెప్తే వాళ్ళు నెగటివ్ మాట్లాడతారు, మనం నెగటివ్ చెప్తే వాళ్ళు పాజిటివ్ మాట్లాడే లక్షణం. ఇది ప్రధానమైన లోపం. ఇందులో 1వ 3వ పాదం వ్యక్తులకి ఈ లక్షణములు, నెగటివ్ థింగ్స్ ఎక్కువగా ఉండే లక్షణం. ఫస్ట్ చెప్పిన వాటన్నింటిలో పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అది 2వ 4వ పాదానికి ఎక్కువ ఉండే లక్షణం. 2వ పాదానికి బాగా ఎక్కువగా పాజిటివ్ థింగ్స్ ఉండేటువంటి లక్షణములు ఉంటాయి. ఎందుకంటే 2వ పాదం మకర రాశిలోనే ఉన్నా కూడా అది చంద్రుడికి శత్రుక్షేత్రమై ఉన్నా కూడా 2వ పాదం నవాంశలో ఉచ్చస్థానంలో ఉంటున్నాడు. అందువల్ల చంద్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా అధికమైనటువంటి సత్ఫలితములు కలుగుతాయి.
ఆ గ్రహాన్ని జాతక పీఠికలో ఇంకో 2, 3 గ్రహాలు కలిసి ఉండటమో, చూస్తూ ఉండటమో జరిగిందనుకోండి. అది డైరెక్ట్‌గా రాజయోగం కింద కూడా మారేటువంటి చంద్ర సమాగమ యోగం ప్లస్ రాజయోగముల కింద మార్పు చెందేటువంటి అవకాశాలుంటాయి. సహజంగా జ్యోతిష శాస్త్రం చెబుతుంది చంద్రుడిని ఎన్ని గ్రహాలు చూస్తే అంత రాజయోగం అని. అవి పాపులా, శుభులా ఫలితాలు తరువాత. యోగం వేరు, ఫలితాలు వేరు. ఇప్పుడు దుర్మార్గుడైనటువంటి వాడు హోమ్ మినిస్టరో, చీఫ్ మినిస్టరో, ప్రైమ్ మినిస్టరో అవ్వకూడదని ఎక్కడా లేదుగా. అవి రాజయోగాలు. అసలు సహజంగా జాతకంలో పాపగ్రహముల యొక్క బలాలు అధికంగా ఉంటేనే పొలిటికల్ లైన్లోకి దిగుతారు. అందుకే చూడండి, పొలిటికల్ లైన్లో పొలిటికల్ లీడర్స్లో గుర్తింపదగిన సత్ప్రవర్తన నియమావళి కలిగిన లేక ఇతరులకు మంచి పనులు చేసే ఉద్దేశం కలిగిన వ్యక్తులు మనకి వేళ్ల మీద లెక్క పెట్టేటట్టుగా కనిపిస్తారు. ఏదో ఒక్కళ్ళు అర మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, దండించేవాళ్ళు, శిక్షించేవాళ్ళు, మాట జారేవాళ్ళు, చెయ్యి జారేవాళ్ళు, ధనం అపరిమితంగా కూడబెట్టేటువంటి వ్యక్తులు, ఇతరులకు హాని కీడు చేయడానికి వెనకాడని లక్షణములు కలగటము, ఈ వ్యక్తులే మనకి ఎక్కువగా గోచరిస్తారు. దానికి భాషాభేదం, ప్రాంతీయ భేదం, వర్ణభేదం, వర్గభేదం, రాష్ట్ర భేదం లేదు. గ్రహాలు ఎక్కడున్నా అవే ఫలితాలు ఇస్తాయి. కనుక ఇటువంటి వ్యక్తుల్ని మనం తమిళనాడులో చూస్తాం, తెలంగాణలో చూస్తాం, ఆంధ్రాలో చూస్తాం, లేకపోతే అమెరికాలో చూస్తాం, లేకపోతే మైసూర్లో చూస్తాం, ఇంకో చోట చూస్తాం, నార్త్లో చూస్తాం, సౌత్లో చూస్తాం, ఈస్ట్లో చూస్తాం, వెస్ట్లో చూస్తాం. ఎందుకని అంటే ఇవి లక్షణాలు. పాపగ్రహముల యొక్క బలాలు అధికంగా ఉన్న కారణం చేత యోగం ఇవ్వటానికి యోగం ఇచ్చిని పాపగ్రహముల యొక్క బలం కూడా ఉంటుంది కనుక పాపపు మాటలు, పాపపు పనులు, పాపపు చేతలు, పాపపు ఆలోచనలు, పాపంతో కూడుకున్న నడవడిక ఉంటాయి. శుభగ్రహములు ఇచ్చేటువంటి విశేష రాజయోగాలు చాలా అరుదుగా ఉంటాయి. అందువల్ల మనం మంచి పొలిటికల్ లీడర్ని, మంచి పోలీస్ ఆఫీసర్ని, ఒక మంచి క్యాడర్లో ఉన్న వ్యక్తులు అంటే ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐఎఫ్ఎస్లు కావచ్చు, ఐఆర్ఎస్లు కావచ్చు, ఒక చాలా పెద్ద ర్యాంకులో ఉన్నటువంటి ఆఫీసర్స్ దగ్గర నుంచి చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుల వరకు ఈ పాపగ్రహముల యొక్క వీక్షణ ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు జాతకంలో ఇవన్నీ పొందుతూ ఉంటాం. తత్సంబంధమైన ఫలితాలు కూడా అరెస్టులు అవటాలో, జైలుకి వెళ్ళటాలో, పోలీస్ కేసులు పట్టాలో, సస్పెండ్ అవటాలో, అపఖ్యాతి మూట కట్టుకోవటాలో, బాగా కూడబెట్టి ఒక్కసారి తనకన్నా పై ఆఫీసర్ల దాడికి గురవటం, ఆ డబ్బంతా కూడా వాడు కాజేసి వీడి మీద కేసు పెట్టి వీడిని జైలుకు పంపటం, ఇత్యాదులన్నీ కూడా జరుగుతూ ఉండటానికి గల అవకాశాలు. అలా ఈ నక్షత్ర 2 పాదాలు 4 పాదాలలో 2వ పాదం చాలా విశేషమైన పాజిటివ్, 4వ పాదం మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. 1వ పాదం కొద్దిగా ఈ చెప్పబడినటువంటి నెగటివ్స్లో డిస్టర్బెన్సెస్ని, 3వ పాదం ఎక్కువ డిస్టర్బెన్సెస్ని కలగజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. చంద్రగ్రహ జపం 10,000 జప సంఖ్య, 1000 తర్పణ సంఖ్య, హోమ సంఖ్య, 100 తర్పణ సంఖ్య, ధాన్యం దానం ఇవ్వటం, వడ్లు ఇవ్వాలి. యాక్చువల్గా అసలైతే యవధాన్యం ఇవ్వాలి. ఆ ఎవరెవరు వండుకొని తింటం లేదు కనుక ఇదివరకు వడ్లు ఇచ్చేవాళ్ళు. ఆ వడ్లు ఉపయోగపడట్లేదు కనుక ఇప్పుడు డైరెక్ట్గా బియ్యం ఇవ్వటం మొదలు పెడుతున్నారు. ఏదైనా తండ్రుల దానం. ముత్యము, మూన్ స్టోను అనబడేటువంటివి వీళ్ళు ధరించదగినటువంటి రత్నాలు. 12 ముఖాలు లేక 13 ముఖములు కలిగిన రుద్రాక్ష ధరించగలిగిన రుద్రాక్ష ప్లస్ గణేశముఖి చాలా అదృష్టములను ఇస్తుంది. స్ఫటిక మాలధారణ విశేష ఫలాలు ఇస్తుంది. స్ఫటికంతో చేయబడిన గణపతి, స్ఫటికంతో చేసిన మేరుప్రస్థాన శ్రీచక్రం లేక స్ఫటిక సాలగ్రాము, స్ఫటిక బాణలింగం, స్ఫటిక గణపతి ఇత్యాదుల్ని పెట్టడం ద్వారా చాలా సత్ఫలితములు, మానసిక ప్రశాంతత, యోగములు మొదలైనటువంటివన్నీ కూడా పొందే అవకాశాలు ఉంటాయి. మీ జాతకముల రీత్యా కూడా సంపూర్ణ విశ్లేషణ తెలుసుకోవాలనుకునేటువంటి వారు
94409777. కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి, లేదా ఆన్లైన్లో తెలుసుకుంటానికి అవకాశాలు ఉంటాయి. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, హైదరాబాద్ అండ్ చెన్నై. జై గురుదత్త.